తిరుమల వెంకటేశ్వర స్వామి సర్వదర్శనం భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. సామాన్య భక్తులకు స్వామివారి అభిషేక దర్శన భాగ్యం కల్పించింది. దీంతో సర్వదర్శనం భక్తులు క్యూ లైన్లో వేచి ఉండే సమయం తగ్గింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షణకాలం దర్శించుకుంటే చాలు, తమ జీవితం ధన్యమైందని భావిస్తూ ఉంటారు భక్తులు. స్వామివారికి నిర్వహించే నిత్య సేవలో పాల్గొనేందుకు భక్తులు తహతహలాడుతూ ఉంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా శ్రీవారి నిత్య సేవలో పాల్గొనాలని ప్రతి భక్తుడు ఆకాంక్షిస్తూ ఉంటాడు. కానీ ఆలయంలోని పరిస్థితుల దృష్ట్యా స్వామివారికి నిర్వహించే నిత్య సేవలలో పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతి ఇస్తుంది టీటీడీ. సేవా టికెట్లను 3 విధాలుగా కేటాయిస్తుంది. ఒకటి, ఆన్లైన్ విధానంలో 3 నెలల ముందుగా కేటాయించడం. రెండవది, తర్వాతి రోజుకు సంబంధించిన సేవా టికెట్లను ముందు రోజు సిఫార్సు లేఖలపై జారీ చేయడం. మూడవది, లక్కీ డిప్ విధానంలో ముందు రోజు జారీ చేయడం. ఇలా 3 విధానాలలో పరిమిత సంఖ్యలో భక్తులకు ఆర్జిత సేవా టికెట్లు కేటాయిస్తుంది టీటీడీ. ఇందులో అత్యంత ప్రధానమైనది స్వామివారికి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవ. అభిషేక సేవకు సంబంధించి సామాన్య భక్తులకు సేవా టికెట్లు లభించడం అసాధ్యమనే చెప్పొచ్చు. లక్కీ డిప్ విధానంలో 1 లేదా 2 టికెట్లు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంటాయి. దీంతో అభిషేక సేవ సమయంలో శ్రీవారి దర్శన భాగ్యం లభించడం సామాన్య భక్తులకు దుర్లభమే అని చెప్పొచ్చు. కానీ వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని అభిషేక సేవ సమయంలోనూ సామాన్య భక్తులను అనుమతించడం మొదలుపెట్టింది. నెల రోజులుగా స్వామివారి అభిషేక సేవలో సామాన్య భక్తులను అనుమతించడం ప్రారంభించింది టీటీడీ. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సిఫార్సు లేఖలపై జారీ చేసే అభిషేక సేవ టికెట్లను రద్దు చేసి ఆ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది. 3 వారాల క్రితం అభిషేక సేవ సమయంలో దాదాపు 5,850 మంది భక్తులను దర్శనానికి అనుమతించగా, గత వారం అభిషేక సేవ అనంతరం తోమాల సేవ సమయంలో 3,000 మంది భక్తులకు దర్శనం కల్పించింది. ఈ శుక్రవారం ఉదయం 6,400 మంది భక్తులు అభిషేక సేవ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక సేవ సమయంలో స్వామివారిని దర్శించుకునే అవకాశం లభించడంపై సర్వదర్శనం భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక సేవ సమయంలో దర్శనం అనుకోని వరంలా లభించిందని చెప్తున్నారు. మేము ఫ్రీ దర్శనంలో అభిషేకము ఎంతో ఫ్లెడ్జెడ్గా, అంటే చాలా ఓపెన్గా ఆయనని కన్నులో పండుగ చూసుకొని బయటకు వచ్చాము. తెల్లారుజామున 4:55 సర్వదర్శనంలో వచ్చి నిలబడ్డా. నాకు అభిషేక దర్శనం మంచిగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకు. సామాన్య భక్తులకు ఏనాడూ లభించని అభిషేక సేవ వీక్షణం ఇప్పుడు సాధ్యమైంది. ఇది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు భక్తులు.